సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ సినిమా అనౌన్స్మెంట్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. యంగ్ డైరెక్టర్ అశ్విత్ మరుముత్తు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ధర్మన్ ది డెడ్లీ డాక్టర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ ను పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ వేడుకలో రజనీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ మీడియాలో సంచలనంగా మారాయి. రజనీ మాట్లాడుతూ, ఇటీవలే నేను ఏది మాట్లాడినా సమస్య అవుతుంది. కొందరికి నేను మాట్లాడిన సమస్య, మాట్లాడకపోయిన సమస్య అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఒకవేళ నేను నోరు విప్పకుండా మౌనంగా ఉంటే ఏంటి రజనీ నోరు మూతపడిందా, ఎందుకు మాట్లాడడం లేదని విమర్శిస్తారు. ఒకవేళ నేను ఏదైనా మాట్లాడితే చూడండి రజనీ ఎలా మాట్లాడుతున్నాడో అని దాన్ని పట్టుకొని మరో కొత్త వివాదాన్ని సృష్టిస్తారు అని కాస్త ఘాటుగా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే విజయ్ రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుండి విజయ్ ఫ్యాన్స్ రజనీపై టార్గెట్ గా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇండైరెక్ట్ గా వారిని ఉద్దేశించి రజనీ ఇలా మాట్లాడారని ఒక టాక్ వినిపిస్తుంది. ఒక కార్యక్రమం అనంతరం మీరు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బర్త్డేకి విష్ చేస్తూ ట్వీట్ చేయలేదని మీడియా ప్రశ్నించగా, నేను విజయ్ కు డైరెక్ట్ గా కాల్ చేసి శుభాకాంక్షలు తెలిపానని బదులిచ్చారు సూపర్ స్టార్.